మన మహబూబ్నగర్లో జరుగుతున్న కాశ్మీర్ జలకండ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. మన మహబూబ్నగర్లో జరుగుతున్న కాశ్మీర్ జలకండ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూద్దరు. మొత్తం టోటల్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ కాశ్మీర్ జలకండ ఎగ్జిబిషన్ అయితే మన మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి ఎంఎస్ కాలేజ్ గ్రౌండ్ లో అయితే జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ టైం వచ్చేసి సాయంత్రం 5 to నైట్ 10 వరకు. ఈ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ కావాలంటే ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. మేమైతే ఇద్దరం వెళ్ళాము, 2 టికెట్లు అయితే తీసుకున్నాము. నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ కాశ్మీర్ జలకండ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాను. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనమైతే లోపలికి ఎంట్రీ కాగానే చుట్టూ ఎన్విరాన్మెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. చూడండి, ఈ ఎగ్జిబిషన్ కి లోపలికి ఎంట్రీ కాగానే వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే కాశ్మీర్ లో ఉండే ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి, కాశ్మీర్ లో అయితే ఏ విధంగా అయితే ఇండ్లపై స్నో పడుతుందో అదే విధంగా ఇక్కడ మొత్తం డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ ఫోటోలు తీయడానికి కూడా మస్తుంది. ఇక్కడికి చిన్నపిల్లలు వస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ లో అయితే ఏ విధంగా అయితే ఇండ్లపై స్నో పడుతుందో ఆ విధంగా డిజైన్ చేసి పెట్టారు. చూడండి, ఈ ఎగ్జిబిషన్ లో కాశ్మీర్ లో అయితే ఎలాంటి మొక్కలు ఉంటాయో ఎలాంటి జంతువులు ఉంటాయో అన్ని డిజైన్ చేసి పెట్టారు. చిన్నపిల్లలు అయితే ఈ వ్యూ ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన అందరూ ఈ వ్యూ ని ఎంజాయ్ చేస్తూ కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే ఈ వ్యూ ని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫోటోలు దిగుతూ వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్ గా మారుతుంది. ఎగ్జిబిషన్ కి వచ్చిన జనాలకు లైట్ గా స్నో మీద పడ్డట్లు చేస్తున్నారు. దానివల్ల కాశ్మీర్ లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ చుట్టూ మొత్తం స్నో ఎంజాయ్ చేసి నేను కొద్దిగా ముందుకైతే వెళ్ళాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే జలకన్యల పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన చాలా మంది జలకన్యలను చూడడానికి వచ్చారు. ఈ చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారో ఒకసారి. ఈ ఎగ్జిబిషన్ కి స్నో ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు స్నో ఎంజాయ్ చేస్తున్నారు, జలకన్యను చూడడానికి వచ్చిన వాళ్ళు జలకన్యను చూస్తున్నారు. అక్కడికి వెళ్ళగానే జలకన్య పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. చూడండి, ఈ ఎగ్జిబిషన్ లో అయితే జలకన్య పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. చాలా మంది ఎగ్జిబిషన్ కు జలకన్య పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చారు. కాసేపు జలకన్య పర్ఫార్మెన్స్ అయితే చూసి మేము ముందుకైతే వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మొత్తం షాపింగ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే అండర్ లో బడ్జెట్ లోనే మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకు కానీ లేడీస్ కానీ కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి. మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి. చిన్నపిల్లలకు ఆడుకునే వస్తువులు కానీ లేడీస్ కు డైలీ యూజ్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూసుకోండి, అంతేకాకుండా ఫోన్ కి గ్లాస్ కవర్ కూడా వేసిస్తున్నారు. మనకు కావాల్సిన ఫోటోతో పౌచ్ అయితే తయారు చేసిస్తున్నారు. చూడండి, ఇవన్నీ రకాలు దొరుకుతాయండి ఇక్కడ. అంతేకాకుండా మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ ఎగ్జిబిషన్ లో టోటల్ షాపింగ్ చేయడానికి ఈ విధంగా ఉన్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే గేమ్స్ కూడా ఉన్నాయి. ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనం కావాల్సిన గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ టోటల్ షాపింగ్ వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంది. చూడండి, క్రౌడ్ కూడా ఎంత ఉంది. చాలా మంది జనాలు కూడా వచ్చారు. కొద్దిగా ముందుకైతే వెళ్దాం రండి. ముందులోనే గేమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఇంట్లో స్నాక్స్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. చూపిస్తాను రండి. ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా ఉన్నాయి. చూడండి, కాసేపు ఇక్కడైతే చూసి మేము గేమ్స్ ఆడడానికి ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మొత్తం గేమ్స్ ఉంటాయి, అక్కడికైతే వెళ్ళాము.
కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఫస్ట్ గన్ గేమ్ అయితే వచ్చింది. ఆ గన్ గేమ్ ఆడాను. ఈ గన్ గేమ్ కాస్ట్ వచ్చి 50 రూపీస్. అక్కడున్న బెలూన్స్ పగలగొట్టాలి. ఇలాంటి గన్ను మనం ఎప్పుడు పట్టుకున్నది లేదు, చేసింది లేదు. ఏదో ఇలా జాతరలో వచ్చినప్పుడు కాసేపు ట్రై చేసి వెళ్ళడమే. ఇలా కాసేపు అక్కడ ఎంజాయ్ చేసి ఆ గన్ గేమ్ ఆడి ముందుకైతే వెళ్ళాము. మనకైతే 5-6 టైమ్స్ టైం ఇస్తాడు. ఇంకా అయిపోయాక గన్ అయితే తీసుకుంటాడు. అయిపోయినట్లే. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే మొత్తం షాపింగ్ ఉంటుంది. బాయ్స్ కి లేడీస్ కి బట్టలు దొరుకుతాయి. ఇక్కడ బట్టలు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇంకా కొన్ని గేమ్స్ అయితే వచ్చాయి. త్రో బాల్ గేమ్ ఇవన్నీ ఉంటాయి. మనం ఖాళీ ఉండకుండా ఆ గేమ్ కూడా ఆడాము. ఇది కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఈ గేమ్ గెలిస్తే మనకు కావాల్సిన ఐటమ్ ఒకటి ఇస్తారంట, అది కూడా పోయింది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే కొన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. రింగ్ గేమ్ ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే బాల్ గేమ్ ఒకటి వస్తుంది. ఈ బాల్ గేమ్ లో నాకు ఒక ఐటమ్ అయితే వెళ్ళింది, అది చూపిస్తాను చూడండి, షాక్ అవుతారు. ఇదే ఆ బాల్ గేమ్. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్. ఇది కూడా ఆడాను. ఇక్కడ గెలిస్తే అన్ని ఐటమ్స్ ఇస్తారంట. మనకి ఏ ఐటమ్ వచ్చిందో చూడండి. మనకు వచ్చిన ఐటమ్స్ చూసి షాప్ అయిన అవుతున్నాడు. ఈ గేమ్స్ అన్ని అయిపోయాక కొద్దిగా ముందుకైతే వెళ్ళాను. ఇక్కడైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ కోసం అయితే కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి చూడండి. డ్రాగన్ ట్రైన్ కానీ ఇంకా కొన్ని జాయింట్ వీల్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి డ్రాగన్ ట్రైన్ చూడండి ఒకసారి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఈవినింగ్ స్నాక్స్ తినడానికి కూడా ఒక షాప్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూపిస్తానండి. ఇక్కడైతే మిర్చీలు, పూరి, కట్లెట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. మొత్తం చూపిస్తాను చూడండి. సమోసా కానీ ఇవన్నీ దొరుకుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే ప్లేసెస్. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే స్మోక్ ఐటమ్ అయితే ఉంది, అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఇది కాస్ట్ వచ్చి 50 రూపీస్. భలే ఉంటుంది ఇది, ఒకసారి చూడండి. కాసేపు ఈ స్మోక్ దగ్గర ఎంజాయ్ చేసి ముందుకైతే వెళ్ళాను. కొద్దిగా ముందుకు వెళ్ళగానే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడికి వస్తే చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్ని రకాల గేమ్స్ ఆడుకోవడానికి రైమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఆడుకుంటున్నారు. నేను చాలా లేట్ అయిపోయాను, అప్పటివరకు చాలా మంది వెళ్ళిపోయినట్లున్నారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే చూడండి చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గేమ్స్ జాయింట్ వీల్ చూసుకుంటూ నేను ముందుకైతే వెళ్ళాను. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడికి వస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఏం తేడా ఉండదు, అందరు ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంటికైతే బయలుదేరాను. ఈ ఎగ్జిబిషన్ లో అయితే మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే జలకన్యల పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఫ్రీ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఏది బాగా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ విధంగా అయితే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరితో మీరు రావాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.